ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథము 7-8 వచనంలో నుండి మనం గత దినాల నుంచి భాగాలు తలుస్తున్నాం. నూతన నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ దినమున కూడా 20వ వచనాన్ని మనం చదువుతాం. 20వ వచనం మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. గమనించండి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీది ప్రసంగంలో చెప్పినటువంటి మాట, శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ అధ్యాయంలో దయచేసి మీరు చదవండి. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోకమందున్న తండ్రి, పరలోకాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలముగా ఒకరోజు ఈ భూలోక రాజ్యము విడిచిపెడతాం. ఇప్పటికీ ఎంతోమంది వదిలినటువంటి సందర్భాలు మనకు అందరికి తెలుసు. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండేవాడు కాదు. శాశ్వతంగా ఉండేటువంటి రాజ్యాలు రెండు, ఒకటి పరలోకము, అది తప్పితే పాతాళము లేక నరకము ఎప్పుడు ఉండేది. అందుకొరకనే యేసు ప్రభువారి కొండ మీది ప్రసంగంలో పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని బిడ్డలు ఎవరు ప్రారంభించినా పరలోక రాజ్యమే గురించి చెప్పినారు. యోహాను గారు కూడా పరలోక రాజ్యం సమీపించన్నాడు. యేసు ప్రభువారు కూడా పరలోక రాజ్యమే అన్నారు. భక్తులందరూ కూడా పరలోక రాజ్యమే. అందరి దృష్టి కూడా ఎక్కడుందంటే పరలోక రాజ్యం వైపే ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 చూస్తే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం భక్తులది. ఈ రోజు మానవుని యొక్క స్థితి ఎట్లా ఉందంటే, భూలోక రాజ్యాల గురించి ప్రయాసపడుతున్నాడు. భూలోక రాజ్యాన్ని గురించి, భూలోక రాజ్యం యొక్క అధికారాల గురించి, భూలోక రాజ్యం యొక్క సుఖభోగాలను గురించి, భూలోక రాజ్యం. ఈ భూలోక రాజ్యం ఒక రోజు పోతుంది. భూమి మీద ఉండే సమస్తం కూడా పంచభూతంలో మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. దేవుని దాసుడు పేతురు గారు చెప్పినట్లు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ పాత ఆకాశము, పాత భూమి, పాత రాజ్యము అన్నీ కూడా పోతాయి. అందుకే నూతనమైనటువంటి ఆకాశము, నూతన భూమి, నూతన రాజ్యము, పరలోక రాజ్యము, నూతనమైన యెరూషలేము. అందుకని దానిలో నీతి నివసిస్తుంది. పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే నీతివంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. దయచేసి మీకు ఒక మాట నేను గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. 2వ పేతురు పత్రికలో ఈ విధంగా దేవుని దాసుడు పేతురు గారు చెప్పినటువంటి యొక్క సందర్భాలు మనకు చాలా విషయాలు ఉన్నాయండి. 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి చెప్తూ మీరు 8 నుంచి మీరు మర్చిపోవద్దు ప్రభు దృష్టికి 1000 దినములు అని చెప్తూ ఇక్కడ ఒక చిన్న మాట రాయబడినటువంటి విషయం. 10వ వచనంలో అంటాడు, ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తాయి. అదేమైనా పంచభూతములు మహాధ్వనితో ఏమైపోతాయంట, గతించిపోతాయి. పంచభూతములు మిక్కడమైన వేణం లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా వారై ఉండాలి. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టి ఉన్నాం. వాటి యందు నీతి నివసించును. గమనించండి, ఈ పాతది అంతా పోతుంది. అందుకనే పరలోక రాజ్యాన్ని గురించినటువంటి కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మనవి చేసేది ఏంటంటే, ఆ కొత్త ఆకాశములో, ఆ కొత్త భూమిలో, ఆ నూతన యెరూషలేము లేక పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యములో ఎవరుంటారు అనంటే, ఎవరుంటారండి? నీతి నివసిస్తుందంట ఇక్కడ. అందుకనే ఏం చేయాలంట, మనము ఎంతో భక్తితోనూ 12 చివరి వచనంలో ఆశతోనూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఎందుకు అంటే అక్కడ నీతి నివసిస్తుంది. ఇక్కడ కూడా ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే,
ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము, శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికముగా నీడలా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన మాటలు నేను మరలా మీకు నేను గుర్తు చేస్తున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతలు 11:4 వచనంలో ఈ విధంగా ఉంటుంది. సామెతలు 11:4లో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుంచి రక్షించును. నీతి నీతి నీతి. సరే, ఏ నీతి అనేటువంటి విషయానికి వస్తే 2 రకాలు 3 రకాల నీతులు ఉన్నాయి అనుకోండి. అందులో ఒక నీతి ఏంటంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు అనుసరించేటువంటి యొక్క నీతి. ఈ నీతి కాదు, ఈ నీతి అందుకని శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యులు. యేసు ప్రభువు వారి కాలంలో లేక ఈ కాలంలో ఇద్దరు భూలోకములో నీతిమంతుల్లాగా నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందుకనే బైబిల్లో ప్రభువే చెప్పినట్టు తామే నీతిమంతులు అని చెప్పుకున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో తామే నీతిమంతులు అని చెప్పుకుంటారు. ఎందుకంటే పరిసయ్యులు, తర్వాత ఎవరు ఇక్కడ చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు వారే నీతిమంతులు, మిగతా వాళ్ళంతా పాపులు అనేటువంటి యొక్క విధానంలో వారు అనుసరించేటువంటి వారు. అందుకనే ప్రియులారా, శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అంటే మన నీతి అధికము కాకపోతే పరలోకము. శాస్త్రుల యొక్క నీతి ఏంది, లేక పరిసయ్యుల యొక్క నీతి ఏంటంటే, నేను ఎక్కువ విషయాలు చెప్పలేము కానీ కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇక్కడ శాస్త్రులను గురించి, పరిసయ్యులను గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. వీళ్ళ విధానం ఏంది, వీళ్ళ సంగతి ఏంది. అందుకనే గమనించండి. మొదటి వచనంలో అప్పుడు యేసు జనసమూహం చూసి శిష్యులు తిట్టాడు, శాస్త్రులు పరిసయ్యులు. గమనించండి, మత్తయి సువార్త 23:2 వచనం. 23 శాస్త్రులు పరిసయ్యులు మోసే బలిపీఠ మందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటిని గైకోండి, అయినను వారు క్రియల చొప్పున చేయకూడి, వారు చెప్పుదురే గాని చేయరు. గమనించండి, అధ్యయనం చదువుకోండి. శాస్త్రులు పరిసయ్యులు ఏంటంటే ఒకటి చెప్తారు కానీ వారు చెయ్యరు. ఇది ఈ దినాలలో ఎవరున్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్ని చెప్తా ఉంటాం కానీ చెయ్యం. కాబట్టి ప్రభుకి ఎవరు కావాలంటే చెప్పేవారు చేసేవారు కావాలి. చెప్పేవారు కావాలా, చెప్పేవారు చేసేవారుగా ఉండాలా, చేసేవారుగా ఉండాలి. సరే, శాస్త్రుల యొక్క పరిసయ్యుల నీతి ఏంటంటే నేను కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. 23వ వచనం, 23 నుంచి ఇదే మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. ఈ అధ్యాయం అంతా శాస్త్రులు పరిసయ్యుల గురించి అయ్యో అంటాడు. ఇది కూడా ఎంతో బాధకరమైన మాట, అయ్యో అయ్యో అని. నేను దీన్ని వివరించటము సమయాన్ని బట్టి నేను వెళ్తున్నాను కాబట్టి ఇది ఎంతో బాధకరమైన విషయం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సంఘాలలో శాస్త్రులు పరిసయ్యులు లాంటి వాళ్ళు. ఏంటి వాళ్ళ యొక్క ప్రత్యేకత అని అంటే, అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడుతారంట. ఏం పోయింది అక్కడ, వాళ్ళు చెప్పే వాళ్ళే కానీ చెయ్యరు. ఇక్కడేమంటాడంటే న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టినారు. దేవుని రాజ్యానికి ఏవండి ముఖ్యము, న్యాయవంతంగా జీవించాలా, న్యాయవంతంగా జీవించాలి. కనికరం అనేది కావాలి, కఠినం కాదు. కనికరము విశ్వాసం అనేది కావాలి. అంటే వీళ్ళలో ఏమి లేవు, ఈ 3 లేవు, అంటే అనుసరించేవారు కాదు. కాబట్టి ఏం చెప్పంటాడు, వాళ్ళు చెప్పింది కాదు కానీ మీరు వాటిలాగా ఉండబాకండి, వారు చెప్పింది వినండి కానీ వారిలాగా మీరు చేయొద్దు. అంటే ఇట్లా వేషధారులాగా చేయొద్దు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను, వాటిని మానొద్దు, వీటిని చెయ్యాలా. 24 అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటను మింగేవారంట వీళ్ళు. అయ్యో వేషధారులైన
శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండి ఉంది. అంటే వీళ్ళ భక్తి ఏంటంటే పైకి భక్తి. గమనించండి, ఈ దినాల్లో సంఖ్యలలో ఏమైంది? పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దాని శక్తిని. పైకి భక్తి అంటే వేషధారణ జీవితము. బయటికి కనబడేటువంటి వారికి ఆ పుదీనాలోను సోంపులోను వీళ్ళు కనబడడానికి ఏం చేస్తున్నారో వీళ్ళు ఎట్లాంటి అంటే దోమ లేకుండాన్నట్లు వడియగట్టి వంటలు మింగుతారు. దోమ ఒంటె ముక్కులోనికి పోతే ఒంటె చచ్చిపోద్దని, దోమ పోకుండా ఒంటెకు మూతికి గుడ్డగట్టి లేక వడియగట్టి వంటలను మింగే వాళ్ళు ఈ దినాల్లో సంఘాలలో తయారైనారు. పైకి భక్తి కలిగినటువంటి వారిలాగా కనబడతారు కానీ లోపట లేదు. అందుకనే లోపట దోపుడుతోను అంటే ఏది కావాలి? నీతి. ఎక్కడి నీతి కావాలి? బయటికి కనబడేది కాదు. లోపట నీతివంతమైన జీవితం అవసరం. మన హృదయంలో నీతి అనేది అవసరం. 26 గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. ఈరోజు లేకున్నారు వేషధారులు. బయటకు చెప్పుకుంటూ పోతున్నాం కానీ లోపల దేంతో ఉంది? కుళ్ళుతో, కుచితంతో, దేశముతో. ఇవన్నీ లోపట. శాస్త్రులకు పరిచయులకు యేసుప్రభువును సిలివేసింది ఎవరండి? వాళ్ళు ఓర్వలేక నీతిమంతుడంటే ప్రభువుని సిలివేసినారు. అందరినీ కూడగట్టుకున్నారు, అందరినీ తోడు చేసుకున్నారు. అంటే వీళ్ళు పైకి భక్తుల్లా చూసేందుకు అబ్బో ఎంత పెద్ద భక్తిమండండి, ఎంత మంచి నీతిమంతుడు అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వేషధారులంటే పరిచయులు శాస్త్రులు. అందుకనే ప్రభు చెప్పినాడు, పరిచయులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అంటే అధికమైందనంటే వారు బయటికి మాత్రమే నీతిమంతుల్లా కనబడతారు, లోపల లేదు. వారికి బయటికి మనసు చూడడానికే క్రియలు ఉన్నాయి కానీ ఆత్మీయంగా క్రియాపూర్వకమైన జీవితం లేదు. అధికము అంటే అర్థం ఏంటంటే బయటనే కాదు, లోపట ఏదైతే మనం బయటికి చేస్తున్నామో అది లోపల నుండి వచ్చేదిగా ఉన్నప్పుడే మన జీవితానికి మేలుంది, పరలోక రాజ్యంలో ఉంటుంది. 25 అని కూడా చదువుతున్నాము. 26 కూడా గుడ్డి పరిచయుడు అంటే వాళ్ళ గ్రహింపు లేదు చెప్తే. 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారంటే సమాధుల లోపల ఏముంటుంది? బయటికేమో సమాధులు తెల్లగా ఉంటాయి, లోపల సమాధులు అవి వెలుపల శృంగారంగా అగుపడును కానీ లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో ఉన్నది. గమనించండి, ఎవరండి? శాస్త్రుల యొక్క పరిచయుల యొక్క ఆత్మీయత లేకపోతే వారి యొక్క నీతి ఏంటంటే బయటనేమో సున్నం కొట్టినట్టుగా తెల్లగా బాగా కనబడతాము, లోపల కల్మషముతోనంటే శ్రమములతో నిండుకున్న విషయం. 28 అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. ఇదంతా కూడా 29 కూడా అయ్యో వేషధారణ శాస్త్ర పరిసరాలు మీరు ప్రవక్తల సమాధులను. గమనించండి, ఈ మాటను అనుసరించి చెప్పేటువంటి విషయం ఏమిటి అని అంటే యేసు ప్రభువారు కొండ మీది ప్రసంగంలో చెప్పినట్లు మత్తయి సువార్త 5:20లో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతికి అధికము కావాలంట. అంటే అర్థమైంది, ఒకటి వారు చెప్తారు కానీ చేయరు. అంటే మనం ఏముండొద్దు, ఏమి చెప్తున్నామో దాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే ఆజ్ఞలలో ఏం చేస్తున్నారు వాళ్ళంటే వాళ్ళు కనికరాన్ని పోగొట్టుకున్నారు, లేక ఏమంటారు న్యాయాన్ని న్యాయవంతంగా చేయటం లేదు. రెండోది కనికరము లేదు, మూడోది విశ్వాసము లేదు. అంటే అర్థమైంది, మనకు న్యాయము కావాలా, న్యాయంగా జీవించాలా, తర్వాత కనికరము కావాలా, మూడోది విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం. అందుకనే ఇవి వాళ్ళలో లేవు. ఇంకొక విషయం ఏంటంటే వారు పైకి భక్తి కలిగినటువంటి వారిలాగా జీవిస్తున్నారు, లోపట కుళ్ళుతో అనమాట. అందుకని చెప్పినాడు గుడ్డి పరిచయుడు అంట. పల్లెము బయట కట్టినారు కానీ లోపట ఏముంది? అజితేంద్రియంతో, క్రూరత్వంతో. అంటే నీ హృదయం ఏ విధంగా ఉంది? అందుకని ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే శాస్త్రులకు పరిచయులకు లోపట శుద్ధి లేదు, బయటికి మాత్రం శుద్ధి. వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానం అంతా బయటికి కనబడడానికి, మనుషులు చూడడానికి ఎంత నీతిమంతుల్లాగా ఉంటారు. అందుకొరకనే ప్రభువు కోరింది బయటగానే కాదు, లోపట అంతరంగంలో ఏ విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ నీతే నివసిస్తుంది పరలోకంలో. నీతిమంతులే
తేజదిల్లుతా అని రాయబడి ఉంది. నీతిమంతులకే పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి ఈ మాటలను వినేటువంటి మనము వారి యొక్క నీతిని కంటే మనం అధిగమించుదాం. అంటే బయటికి ఏదైతే చేస్తున్నామో అది బయటే కాదు, లోపటి నుండి చేసే వాళ్ళంగా ఉండాలి. సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా ఉండొద్దు అంటాడు. సున్నం కొట్టిన వారి గొంతుక తెరచిన సమాధి అంటాడు. బయటికేమో తెల్ల కనబడుతుంది, మంచి మాటలు మాట్లాడతాము, గొంతు తెరిస్తే క్రూరంగా మాట్లాడతాం, క్రూరంగా జీవిస్తాం. అందుకనే వేషధారణ జీవితం కాదు. ఎందుకంటే పరలోక రాజ్యము వేషధారులకు స్థానము లేదు, మనిషిని మోసపెట్టవచ్చు కానీ. అందుకనే భయంకరమైన దినాలలో ఉన్నాము. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అన్నాడు. కాబట్టి మాటలు వినట మనము శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అంటే మన నీతి ఏం కావాలంటే అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో చెప్పుతున్నాను. కాబట్టి వీళ్ళారా, ఏదో వేషధారంలాగా జీవించి లోకములో తాత్కాలికంగా ఉండి చివరికి నష్టపోతే ఆ శాస్త్రులను నమ్ముకున్న వాళ్ళు, ఆ పరిసయ్యులను నమ్ముకున్నటువంటి వాళ్ళు, వారే నీతిమంతులు కావాలని వాళ్ళు అనుసరించి వాళ్ళలాగా కూడా వీళ్ళు వేషధారులు అయిపోయి చివరికి ఆడిపోవాలా, నిత్య నరకానికి నాశనానికి వెళ్ళాలి. పరలోక రాజ్యం లేదు అని అంటే అర్థం ఏంటంటే పాతాళమే. కాబట్టి ఈ మాట వెంట మనము వారి యొక్క నీతి కంటే అధిగమించుదాము. ఏదైతే ప్రభు కలిగి ఉండాలనే కోరినాడో చెప్పినాడో ఆయన తగినటువంటి విధంగా మనము నీతిమంతులంగా హృదయములోను బయటికి ఆ విధంగా జీవిస్తాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, మేము కూడా ఆ విధంగా శాస్త్రుల పరిచయలాగా కాకుండా మీరు కోరిన మేరకు మా అంతరంగంలో మీరు సత్యం కోరుతున్నారు, నీతిని కోరుతున్నారు. ఆ విధంగా మేము వినేటువంటి మా ప్రియులు జీవించడానికి సహాయపడు. చివరి దినాల్లో ఉన్నాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం చెప్పినట్లు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశించి వారు అంచెదినములో వస్తారు. ఇట్లాంటి వాటికి మేము విముఖులమై దూరపరచబడి మీ కొరకు నీతిమంతులంగాను మీరు అనుగ్రహించినటువంటి విధానంలో జీవించడానికి మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.